అందరికీ నమస్తే. నేను మీ రాకేష్ కృష్ణన్, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గౌరవ కొండా సురేఖ గారు హరిత హోటల్లో వచ్చే సంవత్సరం జనవరి 7 తారీఖున జరగబోయేటువంటి కొమరవెల్లి మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణ మహోత్సవానికి సంబంధించి సమీక్ష సమావేశాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవితం పాటిల్తో పాటు ఆలయ అధికారులతో నిర్వహించడం జరిగింది. దానికి మంత్రి కొండా సురేఖ గారు తన యొక్క ప్రత్యేక అధికారాలపై జనగామ డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారిని వేదిక మీదకి పిలిచి కూర్చోపెట్టుకోవడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారు జనగామ శాసనసభ్యుడు కావాలని చెప్పి రాద్ధాంతం చేసి మంత్రి కొండా సురేఖ గారితో ఒక మహిళని చూడకుండా, ఒక మంత్రి అని చూడకుండా, ఇంకిత జ్ఞానం లేకుండా తన యొక్క ఒళ్ళు మర్చిపోయి మంత్రి సురేఖ గారితో వాగ్వాదాన్ని దిగడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సన్నాహక సమావేశానికి, సమీక్షా సమావేశానికి ఎట్లా పిలిచిరని చెప్పి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారిని, ఓడిపోయిన వ్యక్తిని వేదిక మీదకి ఎట్లా పిలిచిండ్రని చెప్పి అధికారుల ముంగట్నే, మీడియా వ్యక్తుల ముంగట్నే మంత్రి గారితో గొడవకి దిగడం జరిగింది. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర రెడ్డి గారు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి ఏమంటాడు, మంత్రి కొండా సురేఖ గారు మమ్మల్ని మీటింగ్లో నుంచి వెళ్ళిపోమని చెప్పి అని మమ్మల్ని అవమానించిందని చెప్పి సిగ్గుశరం లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నాడు. కొండా సురేఖ గారు ఏం మాట్లాడినరు, అన్న మీరు ఉంటే ఉండబుద్ధి అయితే ఉండండి, మీరు ఇబ్బంది అనిపిస్తే వెళ్ళిపోండి, కానీ మీటింగ్ను మాత్రం డిస్టర్బ్ చేయకండి, మా ప్రొసీజర్ మేము ఫాలో అవుతామని చెప్పి చెప్పడం జరిగింది. మీరు కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని పిలుస్తా అంటే నేను వేదిక మీద ఉండనని చెప్పి ఈ మహానుభావుడు సమాధానం ఇస్తే నేను ఖచ్చితంగా పిలుస్తా నా ప్రత్యేక అధికారంపై అని చెప్పి ఆమె బదిలివ్వడంతో సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్ళినటువంటి ఈ పల్లా రాజేశ్వర రెడ్డి గారు బయటకు వచ్చి సుతపూస లెక్క పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ మీద కావచ్చు, లేదా మా డీసీసీ అధ్యక్షుల మీద కావచ్చు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు అబద్ధాలు, అసత్య ప్రచారాలు వారి మీద చేయడం జరిగింది. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర రెడ్డి నేను ఒక మాట అడగదలుచుకున్నా. ఇవాళ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఓడిపోయిన నాయకుడు అని చెప్పి, చీకొట్టిన నాయకుడు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. తనను చీకొట్టిన నాయకుడిని వేదిక మీదకి పిలిచిందని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. ఈ సందర్భంగా నేను ఒక మాట అడగదలుచుకున్నా. జనగామలో మేము ఓడిపోవచ్చు, జనగామ ప్రజలు మమ్మల్ని ఓడించవచ్చు, బహుశా మమ్మల్ని చీకొట్టవచ్చు, సంతోషమే. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క ముఖాల మీద కాంక్రించి ఉంచి ఓడగొచ్చిండ్రు కదా ప్రజానికం, కాంక్రించి ముఖాల మీద ఉంచి ఓడగొట్టిండ్రు. ఈ మాట నువ్వు మర్చిపోకని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మంత్రి కొండా సురేఖ గారితో నువ్వు వాగ్వాదానికి దిగినవు, ప్రతాప్ రెడ్డిని నువ్వు వెంట వేదిక మీకు వెళ్తావని చెప్పి. నీ జాగీరా, నీకు చెప్పి చేయవలసిన అవసరం ఏముంది? మంత్రిగా ఆమె యొక్క ప్రత్యేక అధికారం మీద పిలుచుకుంటుంది, దానికి నీకేం సంబంధము? నీకు ప్రోటోకాల్ విషయంలో అధికారులు మీకు సమాచారం ఇవ్వకపోతే నువ్వు మాట్లాడాలి. ఇవాళ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అంటే నీకు ఎందుకు అంత లాగులు ఉత్సవడుతుందో ఒకసారి నువ్వు చెప్పు. రాజేశ్వర రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి అంటే ఎందుకు నీకు లాగులు ఉత్సవడుతుంది? ఎందుకు ప్రతాప్ రెడ్డి గారు నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు? అంటే మొన్న క్రిస్మస్ వేడుకల్లో ఇదే లొల్లి పెట్టినావు. ఇవాళ కొమరవెల్లి మల్లన్న యొక్క కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన సమీక్ష సమావేశంలో ఇట్లే కావాలని చెప్పి లొల్లి పెట్టినావు. అంటే కావాలని చెప్పి నువ్వు ప్రతి ప్రోగ్రామ్ ను డిస్టర్బ్ చేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మీద, గౌరవ జిల్లా మంత్రి వర్యులు, దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ మీద నువ్వు ఇలా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి అసత్య ప్రచారం చేయడం ఖబర్దార్, జాగ్రత్త అని చెప్పి పల్లా రాజేశ్వర రెడ్డి తెలియజేస్తా ఉన్నా. నువ్వు మరోసారి గనక ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమాలను నువ్వు ఇబ్బంది పెట్టే విధంగా, డిస్టర్బ్ చేసే విధంగా నీ వ్యవహార శైలి ఉంటే మాత్రం 100% మేము కూడా పూనుకుంటాము. మేము కూడా మిమ్మల్ని ఎమ్మెల్యేగా డిస్టర్బ్ చేయదలుచుకుంటే నువ్వు ఏ ఒక్క రోజు కూడా జనగామ పల్లెల్లో అడుగు పెట్టావని చెప్పి కూడా ఈ సందర్భంగా నీకు హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. పల్లా రాజేశ్వర రెడ్డి గారు, నువ్వు నీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి రౌడీజం, గుండాయిజం ఇప్పుడు కూడా చేస్తా, ఇప్పుడు కూడా నడిపిస్తా అంటే ఇది మీ సర్కారు కాదు, కాంగ్రెస్ పార్టీ సర్కార్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 100% ప్రభుత్వం తరఫున జనగామ నియోజకవర్గంలో జరిగేటువంటి ఏ కార్యకలాపానికైనా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఖచ్చితంగా అటెండ్ అవుతాడు. మా ఎమ్మెల్యే అతనే అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు ఎమ్మెల్యేగా, సంతోషం, మేము కాదంటలేం. కానీ ఇవాళ ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాకపోవచ్చు, కానీ ప్రభుత్వం తరఫున జరిగేటువంటి ఏ కార్యక్రమానికైనా ఆయన ఉంటారనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, నువ్వు పదే ప్రభుత్వ ప్రోగ్రాంను డిస్టర్బ్ చేస్తే కనుక
ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. మంత్రి కొండా సురేఖ మీద, కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మీద ఈ అడ్డగోలుగా డబ్బులు వంచి ప్రజానికం అందరినీ మధ్యమత్తులో ముంచి ఇవాళ గెలిచినటువంటి అనైతికంగా గెలిచినటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి గారు మరి వాళ్ళ అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మీరు వాటిని నమ్మొద్దనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఇకనైనా మీ యొక్క పద్ధతిని, మీ తీరును మార్చుకుంటే బాగుంటుంది. లేకుంటే మాత్రం మరి జనగామాలో నువ్వు ఇలా అల్లర్లు, ఘర్షణలు సృష్టించే విధంగా కార్యకర్తలు కొట్టుకొని తన్నుకొని మరి వారి యొక్క రక్తాలు ఎర్లై పారే విధంగా నీ యొక్క రాజకీయ వ్యవహార శైలి ఉన్నది. దాన్ని నువ్వు మార్చుకుంటే బాగుంటుందని చెప్పి నీకు హితవు పలుకుతున్నాం. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ జోలికి రాకు. నువ్వు ఎమ్మెల్యే కదా, నువ్వు ప్రజలకు ఏ విధంగా పరిపాలన చేయాలనో నువ్వు పరిపాలన చేయగాని కాంగ్రెస్ పార్టీ నాయకులకు జోలికి వచ్చినా, కాంగ్రెస్ పార్టీ గురించి నువ్వు మాట్లాడినా ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని చెప్పి కూడా ఈ భూ కబ్జాల పల్లా రాజేశ్వరరెడ్డికి, ఈ అక్రమంగా గెలిచిన పల్లా రాజేశ్వరరెడ్డికి మేము హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం.